131 మంది ఉన్నారు సార్ మన బస్సులో. మేము KR03 డ్యూటీ చేస్తున్నాం. ఇది అమ్మ మిషన్ పట్టుకోండి. చూడండి బస్సులో ఎంతమంది ఉన్నారు. 131 మంది ఉన్నారు. తల్లి నీది అది ఏ ఊరమ్మ మీరు ఎక్కింది? మీ పక్కన చెల్లె రాజరాంపల్లె కాడ బండి మీద ఉన్నావు కదా నువ్వు బండి మీద ఉన్నావా స్టేజ్ మీద ఉన్నావు తల్లి? బండి మీద దిగినావా? నువ్వు బండి మీద ఉన్నావు. ఇంతమందిని ఆపి అన్ని చోట్ల నేను తీసుకొస్తున్నా. మీరు గట్లా చేసి మీ సక్రంగా నౌకరు చేయం కూడా మమ్మల్ని ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతానమ్మా? మీ అన్నది చేసి కరెక్టా? నువ్వు చెప్తాలి. చెప్పినావు తల్లి. నిన్నేమని అంటున్నానా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇంతమందిని తీసుకొని ఇంత జనాభా ఉన్నావు చూడండి. 131 మంది మా బస్సులో ఉన్నారు. నువ్వు ఏదో బైక్ మీద ఉన్నావు అని చెప్పేసి పలానా ఊర్లో, ఏ ఊరు అది? ఎండపల్లిగా నువ్వు బైక్ మీద ఉన్నావు. మళ్ళీ ముంగట వచ్చి ఎక్కినావు. నీ పని సమస్య పరిష్కారం అయింది కదా. అయిన తర్వాత కూడా డ్రైవర్ దగ్గరికి వచ్చి బూతులు తిడితే ఎట్టుంటుంది తల్లి చెప్పు? మీ అన్న చేసి కరెక్ట్ అంటావా నువ్వు చెప్పు? ఓకే అమ్మ అంతే. ఇప్పుడు నువ్వు సారీ చెప్పినావు సంతోషం, కానీ మీ అన్న ఎన్ని కథలు చేస్తాను చూడు. అట్లా డ్రైవర్ని తిడితే ఏమున్నది తల్లి? మంచిగా ఆపి అందరిని తీసుకుంటున్నా, ఇంతమందిని తీసుకున్నా. వీళ్ళందరూ ఇప్పుడు తల్లి పోవాలి ఎక్కడికి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉన్నది. ఆయన ఇప్పుడు ఈ సేవ చేస్తుంది. డ్రైవర్ని తిట్టద్దమ్మా. ఆపి రిక్వెస్ట్ దిగాలి తప్ప ఇట్లా